మంచు కుటుంబ వివాదం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మరణించిన సౌందర్య పేరు తెరపైకి వచ్చింది. అసలు మంచు వివాదానికి సౌందర్యకు సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడింది. ఫ్రస్ట్రేషన్కి గురైన మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో వివాదం మరింత పెరిగింది. మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఎపిసోడ్కి జర్నలిస్టులు తోడయ్యారు. ఇప్పుడు కొత్తగా మాజీ నటి దివంగత సౌందర్య పేరు వినిపిస్తోంది. మంచు ఇంటి గుట్టు రచ్చకెక్కింది. తండ్రి కొడుకుల ఘర్షణ పోలీస్ స్టేషన్ దాటి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 4 గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ పేచీ వీధికెక్కింది. తండ్రి చిన్న కొడుకుల వివాదంలో ఇప్పుడు తండ్రి తరపున విష్ణు వచ్చి చేరాడు. ఒకరిపై మరొకరు డెడ్ లైన్స్ ఇచ్చుకున్నారు. ఈ ఇరువురి మధ్య వివాదం ఇలా ఉంటే, కొత్తగా 20 ఏళ్ల క్రితం మరణించిన టాలీవుడ్ నాటి మేటి నటి సౌందర్య పేరు బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. వచ్చి చేరింది. సౌందర్యకు మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు వివాదానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? సంబంధం ఉంది. తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమైందిగా భావిస్తున్న జల్పల్లి బంగ్లా నుంచి సౌందర్య పేరు వచ్చి చేరింది. శంషాబాద్ శివారు ప్రాంతంలోని జల్పల్లిలో భారీ బంగ్లా ఉంది. ఇది రాజభవనాన్ని తలదన్నేలా ఉంటుంది. దీని విలువ ప్రస్తుతం 100 కోట్లు ఉండవచ్చని అంచనా. అసలు ఈ బంగ్లా కట్టిన స్థలం గతంలో మాజీ నటి సౌందర్యదని తెలుస్తోంది. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడు తన సంపాదనతో ఇక్కడ భూమి కొనుగోలు చేసి చిన్న బంగ్లా కట్టుకుందని సమాచారం. ఆమె మరణానంతరం ఆమె కుటుంబ సభ్యుల నుంచి మోహన్ బాబు ఈ బంగ్లా కొనుగోలు చేసి బంగ్లాను పెద్దది చేసి విలాసవంతంగా మార్చారని అంటారు. ఇంకొందరైతే ఈ ఆస్తిని మోహన్ బాబు అప్పట్లో సౌందర్య కుటుంబం నుంచి లాక్కున్నారని విమర్శించే వాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య వివాదమంతా ఈ బంగ్లా కోసమేనని తెలుస్తోంది. ఆస్తి పంపకాలు జరిగితే ఈ బంగ్లా తనకు చెందాలని మంచు మనోజ్ అడుగుతున్నట్టు సమాచారం. అయితే మనోజ్ రెండో పెళ్లి మౌనిక మొదటి భర్తతో కలిగిన సంతానం మనోజ్తో ఉండటం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ బంగ్లాను ఇచ్చేందుకు నిరాకరించాడని సమాచారం. ఇదే తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమైంది. చిలికి గాలివానలా మారి ఇంటి పరువు కాస్త రచ్చకెక్కింది. తండ్రి కొడుకులతో పోకుండా ఎప్పుడో చనిపోయిన సౌందర్యను తెరపైకి లాగింది.